ఈరోజు 'బిగ్ బాస్' చూసిన తర్వాత నాకు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అర్థం చేసుకున్నది అండ్ మనకు ప్రతి 'బిగ్ బాస్' ప్రతిరోజు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటది. ఈరోజు ఏందంటే నాకు నేర్పించిందేందంటే అభయ్ ఎలిమినేట్ అవ్వడం వల్ల ఎవరిని కించపరిచే విధంగా ఎప్పుడూ మాట్లాడకూడదు. మనం బయట ఎంత తోపైనా అవ్వచ్చు. కానీ ఒకసారి మన లిమిట్స్ అసలు క్రాస్ చేయకూడదు. అండ్ ఊరికే ఇప్పుడు మనకంటే పెద్దోళ్ళుంటారు. ఇప్పుడు 'బిగ్ బాస్' అనే హౌస్‌లో 'బిగ్ బాస్' అనే అతను పెద్దనే. తన మీద కామెడీగా కానీ అన్ని విషయాల్లో కామెడీ అనేది పనికిరాదు. అండ్ వి నీడ్ టు స్టిక్ ఆన్ అవర్ అనే విధంగా అయితే నేను అనుకుంటున్నాను. ఏదో నోటికొచ్చింది మాట్లాడి ప్రతి ఒక్కరి దగ్గర బ్యాడ్ అయితే అవ్వకూడదు. అండ్ అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెక్ట్ అనుకుంది. పక్కనోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి నచ్చకపోవచ్చు అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 'బిగ్ బాస్' దగ్గర అయితే నేర్చుకున్నాను. మన అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. అండ్ ఇంకొకటేందంటే 'పృథ్వీ' యాంగర్ ఇష్యూస్ కోప్పడాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకున్న వాడే దేవుడు అనే విధంగా ఒక సూత్రం నేనే అనుకున్నా. ఎవరు నాకు చెప్పలేదు. ఓకే. అంటే ఆహ్, సుఖదుఖాలందు సమానంగా ఉన్నవాడు స్థితప్రజ్ఞుడు అనే ఒక వర్డ్ ఉంటది. ఆ విధంగా కష్టాలు, సుఖాలు ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కాన్స్టెంట్‌గా ఉండాలి. అంటే మనం కోపం వచ్చిందని ఊరికే కోపం పడకూడదు. అలానే ఆనందం వచ్చిందని ఎక్కువ ఆనందపడకూడదు. ఆహ్, కృష్ణుడు అర్జునుడికి చెప్పాడంట, "ఓహ్! రాధయ్య ఇది కొద్దిసేపే" అనే విధంగా. అంటే సుఖమైన కొద్దిసేపే, దుఃఖమైన కొద్దిసేపే. ఇది ఎప్పటికి ఎల్లకాలం ఇలానే ఉండదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు 'పృథ్వీని' చూస్తే అదనిపించింది. యాంగర్ ఇష్యూస్‌లో పీహెచ్‌డీ చేసినట్టున్నాడు మనోడు. సో, దానికి తగ్గట్టు ఆల్రెడీ చెప్పారు. సో, ఇప్పుడు అభయ్ గూడా ఒక డైలాగ్ అయితే చెప్పాడు. "నీ మధ్య ఇక్కడ ఎవరన్నా యాంగర్ ఇష్యూస్ వస్తే ఫస్ట్ చెప్పే పేరే నీది. అది నువ్వు తక్కువ చేసుకుంటే యూ విల్ గెట్ సక్సెస్" అనే విధంగా చెప్పాడు. అది. అండ్ ఇంకొకటేందంటే మణికంఠ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏందంటే, మనం కరెక్ట్ ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూజ్ చేసుకుంటే, ఇప్పుడు నాకొక హగ్ కావాలి. హగ్ ఇచ్చింతే అది మనకి హ్యాపీగా ఉండొచ్చు. కానీ అవతల వాళ్ళకి అనీజీగా ఉంటది. అది సమ్‌టైమ్స్ ఇట్స్ నాట్ ఎ గుడ్ అనే విధంగా అయితే చెప్పాలి. అది యష్మికి మన మణికంఠ ఇచ్చినప్పుడు తను డిస్కంఫర్ట్‌గా ఫీల్ అయింది కానీ చెప్పలేదు. లాస్ట్‌కేందంటే 'బిగ్ బాస్' చెప్పడం వల్ల తినకు తెలిసింది. అమ్మాయిని కొంచెం చూసి అంటే వాళ్ళ చూసి వాళ్ళు ఎలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళతో ఒకవేళ హగ్ అడిగినా గాని దానికి తగ్గట్టే ఏదన్నా సిట్యుయేషన్ ఉండాలి గానీ, మనకు హగ్ ఇచ్చేయకూడదు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అది. అండ్ నీడ్ టు గివ్ అదర్ గైస్ ఎమోషన్స్ అంటే పక్కనోళ్ళు మాటలకు గూడా వాళ్ళొక మాటకు విని అండ్ వాళ్ళొక ఎమోషన్ కూడా వాల్యూ ఇయ్యాలనైతే నేనైతే ఈ విష్ ఈ యొక్క ఈ రో ఈ యొక్క వీక్ 'బిగ్ బాస్'లో అయితే నేనైతే నేర్చుకున్నాను. అండ్ నాకైతే అంతే. ఇంకా ఏదన్నా మర్చిపోయి ఉంటే అదైతే మీరైతే కిందైతే కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్‌లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బాయ్ బాయ్.